వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వరంలా మారారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత పారదర్శకంగా వేగంగా అందించాలనే లక్ష్యంతో శాంసంగ్ గెలాక్సీ ఫోన్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల 190 మందికి విఏఓలకు 38 లక్షల రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఫోన్లను అందించారు. విఓఏలపై సెల్ బిల్లుల భారం పడకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పరికరాలను వినియోగించి డ్వాక్రా మహిళలకు, ప్రజలకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా చేరవేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామ సంఘం విఓఏకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ 20,000 సార్. శాంసంగ్ కంపెనీ సార్. ఫ్యూచర్ 5G గెలాక్సీ పిక్సెల్ సార్, 50 మెగాపిక్సెల్ సార్. స్క్రీన్ గార్డ్ ఇచ్చాడు సార్. ఛార్జర్ నెక్స్ట్ వచ్చేవారం సార్. వెంకటలక్ష్మి గారు ఎర్రవరు ఈశ్వరం గారు అన్న ఫోన్ ఓకే సార్. గ్రామ సంఘం విఓఏకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ 20,000 సార్. శాంసంగ్ కంపెనీ సార్. ఫ్యూచర్ 5G గెలాక్సీ పిక్సెల్ సార్, 50 మెగాపిక్సెల్ సార్. స్క్రీన్ గార్డ్ ఇచ్చాడు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే పులవర్తి నాని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి క్యాంటీన్ను ఘనంగా ప్రారంభించారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం చంద్రగిరి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జై పులివర్తి నాని గారికి, జై పులివర్తి నాని. జై పులివర్తి నాని గారికి, జై పులివర్తి నాని. జై పులివర్తి నాని గారికి, జై పులివర్తి నాని. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టీడీపీ పోలిట్ బ్యూరోలో చోటు దక్కడంతో బుచ్చిరెడ్డిపాలెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ అధిష్టానం ఆమెపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ పట్టణంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వేమిరెడ్డి దంపతులు సేవా దృక్పథాన్ని గుర్తించి ఇంతటి కీలక పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వారు స్వాగతించారు. భవిష్యత్తులో ప్రశాంతిరెడ్డికి మంత్రి పదవి దక్కాలని, ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా కలిసి మన రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి నాయకులు మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి ఈరోజు పాలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు, ప్రశాంతమ్మ గారు
నీతి నిజాయితీకి, అలాగే నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. 22 నెలల నుంచి వాళ్ళు చేయని పని లేదు. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, గుడులు కానీ, బడులు కానీ, ప్రతి పని, కాలువలు కానీ, క్యాన్సర్ టెస్టులు కానీ, ఐ క్లినిక్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండి జిల్లాలో ఆ దంపతులు ఇద్దరు కూడా బాగా చేస్తున్నట్టు. దానివల్ల నారా చంద్రబాబు నాయుడు గారు ఒక న్యాయం చేయడం జరిగింది. ఆ పదవికి కృషి చేస్తారని అనుకుంటాం. అలాగే దానితోటి మేడం గారికి త్వరలో మంత్రి పదవి రావాలని, మంత్రి పదవి వస్తే మన జిల్లా కానీ, మన రాష్ట్రం కానీ, మన నియోజకవర్గం కానీ మంచి అభివృద్ధి పదవిలో నడుస్తుందని మా అందరూ ఆశ. కార్యకర్తలందరూ కూడా గర్విస్తున్నారు. ఇంకా కూడా ఉన్నతమైన పదవులు అందుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవే నిత్యంగా భావించాలి. అనేక రకాలుగా కూడా గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చూసి తప్పకుండా ప్రతిదీ అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులో చేస్తూ ప్రజాసేవలో నిత్యం నిమగ్నమైనందుకు వారికి తగినటువంటి గౌరవం చాలా చిన్నదనే భావిస్తున్నాం. నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కోరికలో ఒక గౌరవమైనటువంటి పదవి, మంత్రి పదవిని అనౌన్స్మెంట్ చేసిన దానికి ఉచ్చమండలం తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఎన్నో కూడా నిరంతరం ప్రజల్లో మమేకమవుతూ ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి మా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి వాళ్ళ అడుగుదాడల్లో మేమందరం ముచ్చమడలు కూడా ప్రజలు పనిచేసినటువంటి. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం చోటు చేసుకుంది. క్రిస్టియన్పేటలో పెళ్లికొడుకు సాయి కుమార్ ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రేమ వివాహం చేసుకున్న సాయి కుమార్ దంపతులకు రిసెప్షన్ జరుగుతుండగా పెళ్లికొడుకు ఇంటి సమీపంలో నివసించే శ్రీనివాస్ అనే వ్యక్తి స్టేజి పైకి వచ్చాడు. శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా నటించి భుజంపై చేవేసి ఒక్కసారిగా తన వద్ద ఉన్న చాకుతో సాయి కుమార్ మెడపై దాడి చేశాడు. మెడ కోసేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన స్థానికులు నిందితుడిని కిందకు నెట్టివేశారు. ఈ దాడిలో పెళ్లికొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు సాయిశ్రీ దుర్గా. మేము గత 6 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాము. నర్సాపురం దుర్గంగుడిలో మ్యారేజ్ చేసుకున్నాం. సండే 12వ తారీఖున 3వ రోజు అని చెప్పి మా అమ్మగారింటికి వెళ్ళామండి. అదే కార్యక్రమం కోసం మా అమ్మగారింటికి వెళ్ళాము. రిసెప్షన్ అనంతరం ముహూర్తం టైంకి తీసుకెళ్తుండగా ఒక అతను వెనకతల నుంచి వచ్చి, అతని పేరు శ్రీను అండి, వెనకతల నుంచి వచ్చి మా ఆయన్ని చాకుతో కోసారండి గొంతు మీద. తర్వాత వెంటనే హాస్పిటల్కి తరలించామని కేసు పెట్టామని. అతను మీకు ఏమైనా అవుతారా? నాకేమవరండి, బయట అతను. మీకు వాళ్ళకి సంబంధం లేదు? లేదండి, తెలియదండి అసలు ఎందుకు జరిగిందనేది. పాత కక్షలు ఏమైనా ఉన్నాయి మీకు? ఏమైనా గొడవలు కానీ? కక్షలు ఏం లేదండి. ఏం లేదు. మా ఆయన మీద ఇలా జరిగిన దారుణానికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుచున్నాం ప్రభుత్వం. నా పేరు సాయిశ్రీ దుర్గా. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కొండ చర్యలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు భక్తులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘాట్ రోడ్లలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా రోసయ్య బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు తోటి సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని సీఏ రోసయ్య స్పష్టం చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ఆయన ప్రజలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి సహకరించాలని కోరారు. ఈరోజు నేను వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. మా ఐజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు రిపోర్ట్ చేసుకోవడం జరిగింది.
ముఖ్యంగా వెంకటగిరిలో ట్రాఫిక్ సమస్య, రెండవది గాంజా మరియు రెడ్ శాండిల్, ఈ మూడు మీద గట్టిగా మేము అరికట్టేదానికి ఎస్ఐ సహకారంతో మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని డెవలప్ చేసుకొని ఖచ్చితంగా వీటిని అరికడతామని మేము మిత్రులకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా అనుమానంగా ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయినట్లయితే ఇన్స్పెక్టర్ నెంబర్కి ఎవరైనా కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గతంలో నెల్లూరులో ఫస్ట్ డక్కిల్లో చేయడం జరిగింది. తర్వాత నెల్లూరు జిల్లాలో మన పోలీస్ స్టేషన్లో చేశాను. ప్రస్తుతం నెల్లూరు దర్గాపేట పోలీస్ స్టేషన్ నుంచి బీఆర్కి వెళ్ళి బీఆర్ నుంచి ఈ పోలీస్ స్టేషన్లో ఇక్కడ సర్కిల్లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు నేను వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా. శ్రీశైలం మహాక్షేత్రంలో అగ్ని ప్రమాదాల నివారణపై సెక్యూరిటీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అగ్నిమాపక శాఖ ప్రారంభించింది. ఆలయ రాజగోపురం ఎదుట జరిగిన ఈ మొదటి దశ శిక్షణలో ప్రమాదం సంభవించినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఏ విధంగా స్పందించాలి, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక పరికరాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలి అనే అంశాలపై ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎగ్జిట్ దగ్గర మనము ఈ రకంగా ఒక లైన్ ఆ రకంగా ఒక లైన్ ఉండి ప్రజలను మన మధ్యలో నుంచి పోయేటట్లు మార్గాన్ని సుగమం చేయాలి. దేశ భద్రత కొరకు, ఈ దేశ ప్రజల కొరకు, ఈ దేశ ప్రజల ఆస్తుల కొరకు రెస్పెక్ట్ అండ్ సస్పెక్ట్ కాన్సెప్ట్. మొబైల్స్ లోపల రావడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిని గౌరవించిన రీతిని అనుమానించండి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో అన్నా క్యాంటీన్ ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఏఎంసీ చైర్మన్ బ్రహ్మరాజుతో కలిసి ఈ క్యాంటీన్ను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు పేదల పక్షపాతని, కేవలం 5 రూపాయలకే పౌష్టికాహారం అందించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల పొట్టకొట్టారని ఆయన విమర్శించారు. నిజానికి కొన్ని కోట్ల మంది ఆ కొద్ది సంవత్సరాల్లో 5 రూపాయలకే భోజనం చేసి, అంటే ఎక్కడో పల్లెటూరులో కూలి పనికి ఎత్తుకునే వాళ్ళు పొద్దున్నే లేచి పట్టణాలకు వచ్చి రోజంతా పనిచేసి మధ్యాహ్నం సమయానికి అన్నా క్యాంటీన్ ఎక్కడుందో ఎత్తుకుని వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసి కడుపు నింపుకుని మళ్ళీ సాయంత్రం దాకా పనిచేసి కూలి పని చేతితో పట్టుకుని మిగిలిన డబ్బుల్ని పట్టుకెళ్ళి ఇంట్లో ఇచ్చే పరిస్థితులు. అంటే అన్నా క్యాంటీన్ అంటే కేవలం ఒక సాధారణమైన హోటల్ లాగానో ఒక క్యాంటీన్ లాగానో ఇది చూడకూడదు. దీని వెనకాల అనేక అద్భుత అంశాలు, అనేక శ్రామిక జీవుల గాథలు దీని వెనకాల ఉన్నాయి. అంత గొప్ప అంశాన్ని నిజానికి ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడో ఎంత రాక్షసుడో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన తీరు ఎలా ఉందో చెప్పడానికి ఒక అన్నా క్యాంటీన్ ఉదాహరణ. ఈ రోజున ఈ మండు టెండర్లో కూడా ఒక క్యాంటీన్ ఓపెన్ చేసుకుంటున్నాము అంటే 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఒక పండగలాగా సంబరంలాగా చేసుకుంటున్నాం. ఎంత మంచి కార్యక్రమాన్ని
అంటే ఇందులో ఈ క్యాంటీన్ పట్టడం వల్ల ఇక్కడ నాయకులకి కలిసి వచ్చేది ఏముండదు, కార్యకర్తలకి ఇక్కడ కలిసి వచ్చేది ఏముండదు. కానీ ఇక్కడ ఎవరికి అంటే కష్టపడి చెమటోడ్చి పనిచేసుకునే శ్రామిక జీవులకి, పేద వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఈ రోజున పట్టేడు అన్నాన్ని కేవలం 5 రూపాయలు. నిజానికి కొన్ని కోట్ల మంది ఆ కొద్ది నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరులోని డిఏవి హైస్కూల్లో ఉమెన్స్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిఎస్పీ పర్యవేక్షణలో శ్రీశైలం 2 టౌన్ సిఐ గంట సుబ్బారావు విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. అంతేకాక ఆపదలు ఉన్నప్పుడు ధైర్యంగా ఎలా వ్యవహరించాలో వివరించారు. ఏదైనా సమస్య ఎదురైతే తక్షణమే 100కు లేదా సైబర్ నేరాల కోసం 1930కు కాల్ చేయాలని సూచించారు. విద్యార్థినులు ఏ విషయంలోనూ భయపడకుండా ఉన్నత లక్ష్యాల కోసం చదువుకునేలా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని సిఐ కోరారు. పక్కా లోకల్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు బంగారం ధరలో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 4000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగేలేదు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు బంగారం ధరలో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 4000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగేలేదు. సాటి లేదు, పోటీ లేదు, తిరుగులేదు. ఆదిత్య అంటేనే ఉద్యోగాలు. ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఇప్పుడు మన హైదరాబాద్ లో. అవర్ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, బిజినెస్ అనాలిటిక్స్. 2026 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. మా బ్రాంచ్లు దిల్సుఖ్ నగర్, హబ్సిగూడ, సాగర్ క్రాస్ రోడ్, ఈసీఎల్, నారాయణగూడ, కూకట్పల్లి, మియాపూర్, ఎస్ఆర్ నగర్. లాభాల పంటలు రైతు ఇంట సిరులు. ఆధునిక పద్ధతులు, ఆదాయపు మార్గాలు. అనుబంధ రంగాలు, అన్నదాతల విజయ గాథలు. కష్టాల సేద్యానికి ఇక సెలవు. సాగులో లాభాలకు ఎన్నో మార్గాలు కలవు. స్వేదంతో సేద్యం చేసి సాగుదారుని దిక్సూచి. మట్టితో మమకారం, రైతన్నకు ఎల్లప్పుడూ మా సాకారం. మెగా9 టీవీ పాడి పంటలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, సౌత్ నుంచి నార్త్ వరకు, కరెంట్ అఫైర్స్ అయినా, కాంట్రవర్సీ అయినా, దేశ విదేశాల వార్తల అప్ టు డేట్, బర్నింగ్ టాపిక్ మీ మెగా9 టీవీలో ప్రతిరోజు రాత్రి 9:30. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 62 అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రంపచోడవరం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ప్రజలకు టోకెన్లు పంపిణీ చేసి వారికి భోజనం వడ్డించారు. కేవలం 5 రూపాయలకే నాణ్యమైన ఆహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రంపచోడవరం నియోజకవర్గానికి 2 క్యాంటీన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు
జిల్లా ఇందుకూరుపేటలో నిర్వహించిన ప్రజా దర్బార్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ముఖ్యంగా రీసర్వే, ఇంటి పట్టాల సమస్యలపై రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే జాయింట్ కలెక్టర్తో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వారధిలా వ్యవహరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఆమె సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దాదాపు 90% రీసర్వే గురించి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారిని ప్రతి డాక్యుమెంట్ పరిశీలించి ఈ రీసర్వేకి ప్రజలకి సమాధానం చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కొన్ని ఉన్నాయి, డ్రైన్స్ కొన్ని ఉన్నాయి, రోడ్లు కొన్ని ఉన్నాయి, ఎక్కువగా శ్మశానానికి ప్రహరీ గోడలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజు గ్రీవెన్స్ డేకి విచ్చేసిన ఇందుకూరుపేట మండలం ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మండలంలో ఏ పనున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఏ ఒక్కరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా పేద ప్రజలకి మీరు సక్రమంగా విధులు నిర్వహిస్తూ వాళ్ళకి అండగా నిలబడాలని ప్రతి అధికారిని నేను కోరుకుంటున్నాను. ఏపీ సహజ వనరులైన కాకినాడ కేజీ బేసిన్ గ్యాస్ చమురు నిక్షేపాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి పోరుబాట పట్టింది. నగరంలోని సంహిత కన్వెన్షన్ హాల్లో రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సదస్సు వివరాలను సిపిఐ, సిపిఎం నేతలు వెల్లడించారు. కేజీ బేసిన్ నుంచి లక్షల కోట్ల విలువైన గ్యాసు చమురు తరలిపోతున్నా రాష్ట్రానికి రావాల్సిన రాయల్టీ దక్కడం లేదని వారు మండిపడ్డారు. రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఏటా 5,000 కోట్ల రూపాయల రాయల్టీ చెల్లిస్తున్న కేంద్రం ఏపీకి మాత్రం మొండి చేయి చూపుతుందని ధ్వజమెత్తారు. ఈరోజు ఈ నేపథ్యం రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైన పరిస్థితుల్లో కేంద్రం మన రాష్ట్రం పట్ల సవత్తల్లి ప్రేమ చూపిస్తుంది. ఆనాడు జగన్, నేడు బాబు, వీళ్ళిద్దరూ కూడా మోడీకి కొమ్ము కాస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని ఈరోజు మోడీకి తాకట్టు పెడుతున్నారు. కారణం విభజన హామీలో ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందని మనం ఆ రోజు స్వయంగా రాజ్యసభలో చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్వహణ సమస్యలు వెంటనే తీరుస్తామని చెప్పారు. అది కూడా లేదు. ఈ 2 రాష్ట్రాల్లో అతిపెద్ద బహుళార్థిక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని రోజు రోజుకి చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ ఏదైతే ఉంది, చమురు ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా 50% ఉత్పత్తి, దాంట్లో మనకు వాటా దక్కాలి. ఈరోజు పెట్రోలియం స్టాండింగ్ కమిటీ చేసినటువంటి యునానిమస్ రెజల్యూషన్ ఏంటంటే కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాస్, చమురు నిక్షేపాలు ఈ రాష్ట్రాలకి రాయల్టీగా చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని చెల్లించే రాయల్టీని రాష్ట్రానికి కేటాయించాలి. రాజస్థాన్కి అంటే దాంట్లో రాసిన విషయం, రాజస్థాన్కి అట్లా చెల్లిస్తూ ఉన్నారు, ఇతర ప్రాంతాలకి చెల్లిస్తూ ఉన్నారు. రమారమి ఏటా 5,000 కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం చెల్లించట్లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏటా 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి పైబడే ఇంకా వచ్చే ఆదాయం ఉంది. దీని అంతటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలి. దాన్ని ఆ రాష్ట్రంలో ప్రజల గ్యాస్ అవసరాల కోసం ఉచిత గ్యాస్ను సరఫరా చేయాలని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యునానిమస్ రెజల్యూషన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. కానీ దాని తర్వాత 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం దాన్ని ఊసే ఎత్తలేదు, దాని మాటను కూడా మాట్లాడలేదు. పెట్రోలియం స్టాండింగ్ కమిటీ చేసినటువంటి రైట్, ఇవి ఇప్పటివరకు నా పక్క లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.